అవునారా? ఈ వీడియో చాలామంది చూసే ఉంటారు ఇప్పటివరకు. కానీ నేను చెప్పే అంటే సీరియస్ చెప్తున్నాను. నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది. ఎంతో కష్టపడి వీడియోలు చేస్తూ మేము ఎంతో ముందుకు చేయాలి. కొన్ని విషయాలు మీకు తెలియపరచాలి. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియపరచాలని కొన్ని వీడియోలు మేము కష్టపడి తీస్తుంటాము. మా సొంత వాళ్ళ కష్టపడే వ్యక్తులకు సపోర్ట్ చేయరు. ఈ సోషల్ మీడియా కానీ వ్యక్తులు కానీ ఎవరు కష్టపడే వ్యక్తులకు సపోర్ట్ చేయరు. ఏదో మాయమాట చెప్పి మరమ్మతులు చేసేవారికే సపోర్ట్ చేసేటుంది. ఏదో ఒకటి న్యూస్ కావాలి, వాళ్ళకి న్యూసెన్స్ చేయాలి. అంతేగాని కష్టపడే వ్యక్తులకి సపోర్ట్ చేయరు కదా. ఎందుకు చేయాలి చెప్పనా? వాళ్ళ దగ్గర ఎలాంటి టాలెంట్ ఉందో లేదో ఫస్ట్ టాలెంట్ గుర్తించరు. వాళ్ళు ఏంటంటే ఓకే నార్మల్ వీడియోనా అంటే రైట్ అని స్కిప్ చేస్తారు. కానీ అది కాదు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టపడి వీడియో చేస్తామంటే మేము కొన్ని పనులు వదులుకొని కొన్ని విషయాలు మీకు చూపించాలి. కొన్ని ఇలా ఉంటాయి పరిస్థితి, మేము ఇలా చేస్తుంటాం, వ్యవసాయం గురించి ఈ పచ్చని ఇలా పండిస్తుంటాం, ఎద్దుల బండి ఇలా దూరుతుంటాం, ఇక చేస్తుంటాం, పనులన్నీ ఇలా చూపిస్తుంటాం. నెక్స్ట్ జనరేషన్కి మేము కొన్ని చూపించదలుచుకుంటాం. ఇలాంటి కొన్ని చూసులేదేం లేదు, స్కిప్ చేసుడే, మాట్లాడుకోవడం లేవు, మనిషిని మందలిచ్చు లేదు, వెళ్ళిపోడే స్కిప్ చేసుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి ఫ్రెండ్స్, మీకు చేయరు. ఎంత కష్టపడి వీడియో తీసినా కూడా వేస్ట్ చేయాలి అక్కడ. ఏమంటే మా కోసం తీస్తున్నారా, ఏదో నీకు డబ్బులు వస్తున్నాయని డబ్బులకి విషయం పక్క పెట్టు, డబ్బు ఇవ్వాలంటే రేపు పోద్ది. కానీ ఒక్కసారి వీడియో అలా అప్లోడ్ చేస్తే నేను సచ్చినా ఆ వీడియో మాత్రం సావదు. అవునా కదా? నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది. మీ అన్న మాటలకు పక్క కాదు, నన్ను బాగా ఇంకా పైకి తీసుకురావట్లేదు మీరు. అదే నాకు బాగా అనిపించింది. నేను పోయినా ఆ వీడియో మాత్రం ఎప్పుడు ఉంటాయి. అందరికి తెలుసు ఆ విషయం అది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నా వీడియో చూస్తుండే, లైక్ చేస్తుండే, షేర్ చేస్తుండే, కామెంట్ చేస్తుండే. జై హింద్.